చూడండి, పరిశుద్ధ గ్రంథములు లేవీకాండము 6వ అధ్యాయము, లేవీకాండము 6వ అధ్యాయము 12-13 వచనాలు చదవండి. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యము నుంచి సమాధాన బలియగు పశువు కొవ్వును దహింపవలెను. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. అది ఏమవ్వకూడదండి? చెప్పండి. ఆరిపోకూడదు. నీలో ఉన్న అగ్ని ఏమవ్వకూడదు? ఆరిపోకూడదు. ఇప్పుడు అగ్ని వెలుగుతూ ఉందా? అగ్ని ఆరిపోయింది? ఒకసారి చూడండి. ఏమండి, మీలో ఉంచబడిన అగ్ని. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, అతని వెలుగులో కొంతకాలము మీరు ఉండడానికి ఏమయ్యారు? ఇష్టపడ్డారు. నీలో వెలుగు కొంతకాలం వెలిగి ఇప్పుడు ఆరిపోయిందేమో. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడండి. ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్ని అటండి, అదేమవ్వకూడదట? ఆరిపోకూడదు. ప్రతి ఉదయము కూడా ప్రధాన యాజకుడు దైవజనుడు వచ్చి కట్టెలు వేసి, ఎప్పటి వరకు? రేపటి వరకు కూడా, రేపు మరలా కట్టెలు వేసే వరకు ఈ కట్టెలు మండుతూనే ఉండాలి. అది ఆరిపోకూడదటండి. కట్టెలు వేసి అది మండడానికి సమాధాన బలి పశువు యొక్క కొవ్వు అటండి. ఏమేయాలి? సమాధాన బలి పశువు యొక్క కొవ్వు వేసి దాన్ని మండించాలటండి. మనలో కూడా ఏముందండి? ఏమండి, కొవ్వు ఉంటే ఏమవుతుంది? కొవ్వు పడితే ఏమవుతుంది చెప్పండి? మనిషిలో కొవ్వు పెరిగింది అనుకుని ఏమవుతుంది? జబ్బు వస్తుందండి. కొవ్వు పడితే ఏమవుతుంది? జబ్బు వస్తుంది. ఆ కొవ్వు ఏమవ్వాలి? మండించాలి. ఆ సమాధాన బలి పశువు యొక్క కొవ్వు అందులో వేసి దానిని మండిస్తూ ఉండాలట. అది ఆరిపోకూడదు. దేవునికి స్తోత్రం. అది ఆరకూడదు. మీలో ఉన్న దేవుని అగ్ని అది ఆరకుండును గాక. మీలో ఉన్న దేవుని అగ్ని అది ఆరకుండును గాక. అది ఆరకూడదండి, ఆరకూడదు. అగ్ని ఆరిందంటే దేవుని కార్యాలు ఏమైపోతాయండి? చెప్పాలి గట్టిగా. మీలో చాలా మందిలో ఏమి నిలిచిపోయినాయండి? చెప్పండి. అయ్యా, సంవత్సరం నుంచి అడుగుతున్నాను, ఏం జరగలేదండి. 6 నెలల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఏం జరగలేదండి. నేను చాలా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నానండి, ఏం జరగలేదండి. ఎందుకు జరగలేదు? దేవుని కార్యాలు ఏమైపోయినాయి? చెప్పాలి గట్టిగా చెప్పాలి. నిలిచిపోయిన దైవ కార్యాలు, దైవికమైన ఆశీర్వాదాలు తిరిగి మొలకెత్తవలనని ఆయన ఈ ఉదయకాలం నీతో నాతో మాట్లాడుతున్నాడండి. అయితే మనం దేని విషయంలో వెలిగింపబడాలి? దేని విషయంలో మనం మండించబడాలి? ఏ మంట మనలో ఉండాలి? ఏ మంట మనలో ఉంటే, దేని కొరకు మనం మండింపబడితే దేవుడు మన యొక్క మనవిని ఆలకిస్తాడు. ఆలోచన చేద్దాం. ప్రియ దైవ జనాంగమా, పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే మరి భక్తుడైన ఏలియా గారు రాజుతో అంటున్నాడు, అహాబు రాజుతో, రండి కర్మేలు పర్వతం మీదకి వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? కర్మేలు పర్వతం మీదకి వెళ్దాం. అక్కడ ప్రార్థన చేద్దాం. ఈ ఏలియా దేవుని గురించి ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నా దేవుడు దహించాగ్ని, నా దేవుడు అగ్ని వంటివాడు,
నా దేవుడు రోషము కలిగిన దేవుడు. దేవుని అగ్ని ఏలియాలో ఎలాగుందండి? మండుతూ ఉన్నది. ఏలియాలో దేవుని అగ్ని మండుతూ ఉన్నదండి. అహాబు రాజుతో అంటున్నాడు, రండి కర్మేలు పర్వతం మీదకి వెళ్దాం. ఈ జనులందరినీ కూడా మీరు పాడు చేశారు. దైవికమైన భయం ఈ జనులలో లేకుండా చేశారు. కనుక యెహోవా దేవుడు లేక బయలు దేవుడు ఇది తేల్చుకుందాం అని కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి, కర్మేలు పర్వతం మీద ఆయన ఏం చేశాడో తెలుసండి? వాళ్ళను ఒక బలిపీఠం కట్టమని వాళ్ళు ప్రార్థన చేయమన్నాడు. కార్యం జరగలేదు. అయితే ఏలియా గారు అక్కడ ఒక బలిపీఠం కట్టాడండి. ఇజ్రాయేలీల యొక్క 12 గోత్రాలకు 12 రాళ్ళు తీసుకొని 12 రాళ్లను నిలబెట్టి ఆ రాళ్ళ మీద కట్టెలు పేర్చి ఆ కట్టెల మీద తునకలు చేయబడినటువంటి ఎద్దు యొక్క పశువు యొక్క మాంసమును దాని మీద ఉంచి ఆ బలిపీఠము చుట్టూ కందకము తవ్వమని, ఏం తవ్వమన్నాడు? క్రందకము తవ్వమని, ఆ క్రందకాన్ని పూర్తిగా నీళ్లతో నింపేమన్నాడండి. అంటే బలిపీఠం ఇప్పుడు దేనితో నింపబడింది? ఇది చేసిన తర్వాత ఏలియా ప్రార్థిస్తున్నాడండి. ఆకాశం వైపు తన చేతులెత్తి, దేవా మహోన్నతుడైన తండ్రి, నేను చేయుచున్న ప్రతి కార్యము నీ చిత్తము చొప్పున నీ ఉద్దేశము చొప్పున చేయుచున్నానన్న విషయం వీరు తెలుసుకున్నట్లును, నీవే దేవుడు అని ప్రజలు పూర్తిగా విశ్వసించినట్లు ఆకాశము నుండి అగ్ని దింపు ప్రభువా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్దాం, గట్టిగా స్తోత్రం చెప్దాం. ఈ మాట చెప్పుచున్నప్పుడు ఆకాశము నుండి ఏం దిగి వచ్చిందండి? ఆకాశము నుండి ఏం దిగి వచ్చింది? గట్టిగా చెప్పాలి. ఏం దిగి వచ్చింది? ఏం దిగి వచ్చింది? అగ్ని. అగ్ని అగ్ని మండుచున్న అగ్ని దిగి వచ్చి పశువు యొక్క మాంసమును, దాని కింద ఉన్నటువంటి కట్టెలను, వాటి కింద ఉన్నటువంటి రాళ్లను అగ్ని ఏం చేసిందండి? బుగ్గిగా చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా తప్పలు కూడా దేవుని మహింపరుద్దాం. ఏలియా ప్రార్థన చేయగా ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చేసిందండి. అగ్ని దిగి వచ్చేసింది. ప్రార్థనని అగ్నితోటి ఏలియా నింపబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఏలియాలో ఉన్న అగ్ని ఏంటో తెలుసండి? ప్రార్థనని అగ్ని. ప్రార్థనని అగ్ని. ఏలియా ప్రార్థన చేశాడండి. ఏలియా ప్రార్థన చేశాడు. ఓ మేఘములారా, ఓ మేఘములారా, మీరు వర్షింపవద్దు. ఏం ఆజ్ఞాపించాడండి? ఓ మేఘములారా, మీరేం చేయొద్దన్నాడండి? వర్షింపవద్దు, మీరు వర్షింపవద్దు అన్నాడు. మేఘాలటండి ఏలియా మాట విని ఏమైపోయినాయండి? మాయమైపోయినాయండి. మేఘాలు కనపడట్లేదండి. ఎన్ని రోజులు మాయమైపోయినాయి తెలుసండి? 3.5 సంవత్సరాల తర్వాత మరలా ఏలియా పిలిచే వరకు కూడా అండ్ ఏలియా మరలా పిలుస్తున్నాడు. మేఘములో రండి రండి అన్నప్పుడు ఒక్కొక్క మేఘం, ముందు చిన్న మేఘం వచ్చిందండి. ఎంత మేఘం వచ్చింది? అరిసే అంత మేఘం వచ్చిందండి. ఎంత మేఘం? ఎవరు పిలిస్తే వచ్చింది చెప్పండి? ఎవరు పిలిస్తే వచ్చింది చెప్పండి? ఎవరు పిలిస్తే వచ్చింది? ఒక మనుష్యుడు. నీలో ఉన్న శక్తి నీకు తెలియట్లేదు, నీలో ఉన్న బలం నీకు తెలియట్లేదు. ఎందుకనగా నీలో ఉన్నవాడు ఏలియాలో ఉన్నవాడే నీలో ఉన్నాడు. ఏలియాలో ఆయన మండిస్తూ ఉన్నాడు, మండుతూ ఉన్నాడు. నీలో కూడా ఆయన ఎలాగుండాలి? మండుతూ 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 ఉండాలి. ఏమవ్వకూడదు? ఏమండి, నువ్వేమవ్వకూడదు? ఏమవ్వకూడదు చెప్పండి? ఆరిపోకూడదు. నీలో కూడా ఏ అగ్ని ఉండాలి? ప్రార్థనని అగ్ని ఉండాలి. అగ్ని నిత్యము ఏం చేయాలి? మండుతూ ఉండాలి. నీలో ఉన్న శక్తి నీకు తెలియట్లేదని ఒక దేవుని మరి సేవకుడు
ఒక దేవుని ప్రజలు ప్రార్థించినప్పుడు దేవుడు చేయలేని కార్యం అంటూ ఏది ఉండదండి. ప్రభు అయినటువంటి యెహోవా ఇజ్రాయేలులు మొరపెట్టినప్పుడు వర్షము గురువునుగా కానొచ్చు కదండి. నేను నిన్న మీకు చెప్పాను, దేవుడు డైరెక్ట్గా ఎవరితోటి మాట్లాడడు. దేవుడు డైరెక్ట్గా ఏ కార్యం చేయడండి. ఆయన ఒక కార్యం జరిగించాలంటే అది సేవకుని ద్వారా మాత్రమే ఆయన జరిగిస్తాడు. సేవకుని ద్వారానే. ఇప్పుడైనా వర్షం కురిపించడానికి కూడా ఏలియాని ఏమంటున్నాడు తెలుసండి, నువ్వు ప్రార్థన చేయమంటున్నాడు. ఎందుకో తెలుసా, ఏలియాలో మండుచున్న అగ్ని ఉంది. ఏలియా దైవికమైనటువంటి వైరాగ్యము కలిగినటువంటి వ్యక్తి అండి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి సంపాదించుకుందామా అని దానికోసం కాదు, కానీ దేవుని ప్రజలు పాడైపోకూడదు, దేవుని ప్రజలు దేవునితో నడవాలనే ఉద్దేశంతో కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి యెహోవా దేవుడా బయలుదేవుడా తేల్చుకుందామని అక్కడ ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుండి ఏమైందండి, అగ్ని దిగి వచ్చేసింది. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశ తుమ్ములు ముయ్యబడ్డాయి. ఏలియా ప్రార్థన చేసినప్పుడు మరలా ఆకాశ తుమ్ములు ఏమైనాయండి, తెరవబడ్డాయండి. ఏలియాలో ఉన్నది ఏంటంటే ప్రార్థననే అగ్ని. ఏలియాలో అగ్ని మండుతూ ఉన్నది. అతడు చేసిన ప్రార్థన అటండి అడ్డులు ఆటంకాలు దాటుకుంటూ. మన ప్రార్థన అటండి ఈ ప్రస్తుత అంధకారంలో ఏమున్నాయో తెలుసండి, దురాత్మల సమూహం ఉందటండి. ఏముంది? దురాత్మల సమూహం. ఈ దురాత్మల సమూహం ఏం చేస్తుంది తెలుసండి, మన ప్రార్థన దేవునికి చేరకోకుండా చేస్తుందండి. అయితే అది దేవుని యొద్దకు చేరాలంటే మన ప్రార్థనలు ఏముండాలి, అగ్ని ఉండాలి. సాతాను మన మీదకి ఏం చేస్తండి, అగ్ని బాణములేస్తుంది. మనము కూడా అగ్నిలాగా ఉంటేనే తప్ప సాతాను దగ్గర మనం నిలబడలేమండి. సాతాను దగ్గర నువ్వు నిలబడాలంటే నువ్వు కూడా ఎలాగ ఉండాలి, అగ్ని వలె ఉండాలి. నువ్వు ఎప్పుడైతే అగ్నిలాగా ఉన్నావో సాతాను నిన్ను ఏమీ చేయలేదండి. నీ ప్రార్థన డైరెక్ట్గా పరలోకంలోకి వెళ్ళిపోయి అక్కడ ఒక బెల్ ఉంటుందండి, కాలింగ్ బెల్. ఆ బెల్లం టచ్ చేస్తుందండి. ఆ బెల్లం మోగగానే ప్రభు స్పందించి అక్కడ నుండి ఏం చేస్తాడండి, జాబును పంపించేస్తాడు. ఏలియా ప్రార్థన చేయగా ఆ ప్రార్థన కొంచెం 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 ఎక్కడికి వెళ్ళిపోయిందండి, దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసండి, ఆకాశ తుమ్ములు మూసేశాడు. మళ్ళా ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళింది, ఆకాశ తుమ్ములు ఆయన ఏం చేశాడు, తెరిచేసాడండి. ఆయన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళింది, అక్కడ నుండి అగ్ని దిగి వచ్చేసింది. ఈ అగ్ని ఏం చేసింది తెలుసండి, కందకమును, అక్కడ ఉన్నటువంటి బలిపీఠమును, బలిపీఠం మీద ఉన్నటువంటి కట్టెలను, బలిపీఠం మీద ఉన్న మాంసమును, బలిపీఠం మీద ఉన్నటువంటి పేర్చబడిన రాళ్లను అన్నిటినీ కూడా బుగ్గి చేసును అని అక్కడ రాయబడిందండి. మసైపోయిందటండి. నీళ్ళున్నాయి, ఇది మండిపోయి 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 నీళ్లను కూడా ఏం చేసిందటండి అగ్ని, నీళ్లను కూడా. అంటే ఎంత పవర్ఫుల్ అగ్ని చూడండి. వరదలు వచ్చి నీళ్లు నిలబడిపోయినాయండి, ఎండలు కాస్తున్నాయి, అయినా నీళ్ళు ఏమవట్లేదండి, లాగట్లేదు. ప్రభుత్వం వారు పర్యావరణ పరిరక్షణ వాళ్ళు చెప్తున్నారు, ఇంకా 10-15 రోజులకు కానీ నీళ్లు ఆరి మామూలు నేల అవ్వదని చెప్తున్నారండి. మరి కందకము చుట్టూ నీళ్లు, కందకము నిండా నీళ్లున్నాయి, బలిపీఠం చుట్టూ నీళ్లున్నాయి, ఆ నీళ్ళలోనే కట్టెలు ఉన్నాయి, ఆ నీళ్ళలోనే రాళ్ళు ఉన్నాయి, ఆ నీళ్ళలోనే పశువు యొక్క మాంసం ఉంది. ఇదంతా కూడా దహించి వేస్తుందండి. ఏం దిగి వచ్చిందండి, అగ్ని. నీలో కూడా ఇటువంటి అగ్ని ఉండాలి. ప్రార్థననే అగ్ని, ప్రార్థననే అగ్ని. ఇక రెండవదిగా మనం చూద్దాం, శద్రకు, మేషకు, అబేద్నెగోలండి. వీరి కాలంలో రాజైన నెబుకద్నెజరు ఒక గొప్ప ప్రతిమని చేసి ఆ ప్రతిమకు మొక్కమన్నారండి. ఏం చేశాడు, ఒక గొప్ప ప్రతిమని 60 మూరలు ఎత్తు ప్రతిమని చేసి మొక్కండ్రా అంటే ఇజ్రాయేలులు, యూదులు అందరూ మొక్కేస్తున్నారండి. అతడు ఎన్ని సంస్థానాలకు రాజుగా ఉన్నాడో అన్ని సంస్థానాల నుంచి ప్రజలు వచ్చి ఏం చేస్తున్నారు, దానికి మొక్కి కానుకలు ఇచ్చి వెళ్తున్నారండి.
ఈ శద్రకు మేషకు అబేద్నెగోలు ఉన్నారు చూడండి, వీళ్ళు మేము మొక్కమంటున్నారండి. మేము మొక్కమంటున్నారు. రాజుకి తెలిసి వారిని పిలిపించి అంటున్నాడు, ఎందుకు మొక్కరయ్యా? మీ దేవుడికి మేము మొక్కుతాం, మీ దేవుడిని మేము ఆరాధిస్తాం, మీ దేవుడి ప్రసాదం మేము తింటాం, మా దేవుడికి మీరు ఎందుకు తినరు, మా దేవుడికి మీరు ఎందుకు మొక్కరు? ఏమండి, ఇలాంటి ప్రశ్నలు మీ జీవితంలో కూడా వస్తాయి కదా. కొందరు ఏం చేస్తారు, లోపడిపోతూ ఉంటారండి. మొన్న ఒక ఆయన అంటున్నాడు, మా చుట్టాల్లో ఉన్నారండి, వాళ్ళు ప్రసాదాలు తినేస్తారు, మీరు ఎందుకు తినరండి అని అడిగారు నేను. ఏమండి, బైబిల్ స్పష్టంగా రాయబడింది, విగ్రహాలకు అర్పించిన దాని దేనిని మనం ముట్టకూడదు, తినకూడదు. ఇది దేవుడే చెప్పాడు. ఉన్నదా అంటే ఉన్నది. ఆకాశం ఎందే కానీ, భూమి ఎందే కానీ, భూమి కింద జలములు ఎందే కానీ దేని రూపమును మీరు చేసుకోకూడదు, దేనికి మొక్కకూడదు, మొక్కిన దాని దేనిని మీరు తినకూడదు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది. నా దేవుడు కాంప్రమైజ్ అయ్యే దేవుడు కాదండి, చూచి చూడనట్టుండే దేవుడు కాదు నా దేవుడు. నా దేవుడు రోషము కలిగిన దేవుడు, నా దేవుడు అగ్ని వంటి దేవుడు. ఆకాశము నుండి ఆయన కన్నులు నిన్ను చూస్తున్నాయి, నీ నడకను చూస్తున్నాయి, నీ పడకను చూస్తున్నాయి, నువ్వు చేసే క్రియలన్నీ చూస్తున్నాయి. ఆయనకు చాటైనది మరుగైనది ఏది లేదండి. ఈ శద్రకు మేషకు అబేద్నెగోలను రాజు అడుగుతున్నాడు, ఎందుకు మొక్కరు మీరు? అప్పుడు వారు అంటున్నారు, రాజా నీకు ప్రత్యుత్తరం ఇచ్చి మా ప్రాణాలను కాపాడుకోవాలనేటువంటి ఆ పరిస్థితి అయితే మా దగ్గర లేదు. ఏదో నీకు నచ్చజెప్పి, నీకు ఇంకోటి చెప్పి, నీ దగ్గర మేము ప్రూవ్ చేసుకుని మేము ఇక్కడ నుండి తప్పింపబడాలన్నది మాకు లేదు. మా దేవుడు ఈ అగ్ని నుండి, అర్థమవుతుందా, ఈ అగ్ని నుండి మా దేవుడు మమ్మల్ని రక్షించగలడు. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా, ఆయన మమ్మల్ని కాపాడకపోయినా నీ మాట ఏంటో అనుకుంటున్నామేమో. దీని విషయంలో అయితే నీ మాటను, ఒకవేళ చనిపోయినా పర్వాలేదు, వారిలో ఉన్న అగ్ని చనిపోవడానికైనా వారిని సిద్ధపరుస్తుంది, కానీ కాంప్రమైజ్గా వారిని సిద్ధపరచట్లేదండి. ఒక విశ్వాసి కాంప్రమైజ్ అవ్వకూడదండి. వారిలో ఉన్న విశ్వాసమైన అగ్ని, నా దేవుడు నన్ను రక్షించకపోయినా పర్వాలేదు, వారి విశ్వాసం అండి. ఈ శద్రకు మేషకు అబేద్నెగోలో ఉన్న అగ్ని అంటే తెలుసండి, విశ్వాసమైన అగ్ని. ఆ అగ్ని రాజు యొక్క అగ్ని ఎదుట ఈ అగ్ని ఉందండి. ఈ అగ్ని ఎదుట రాజు యొక్క అగ్ని కాల్చలేకపోతుందండి. ఇంకా కాల్తారని రాజు చూస్తుంటే వారు ఏమవట్లేదండి, చెప్పండి, వారు ఏమవట్లేదండి, గట్టిగా చెప్పాలి, కాల్చబడట్లేదు. శోధనలు నిన్ను చుట్టూ వచ్చినా సరే నీ విశ్వాసం ఎదుట నీ శోధనలు పారిపోవాలి. నీ శోధనలు నిలబడకుండా అవి ఎక్కడ ప్రారంభమై అక్కడికే పోవాలి. శోధనలు ఎప్పుడు పోతే తెలుసండి, విశ్వాసమైన అగ్ని నీలో ఉన్నప్పుడు, విశ్వాసమైన అగ్ని నీలో మండుతున్నప్పుడు దాని ఎదుట ఎవరు నిలబడలేరండి. విశ్వాసమైన అగ్ని ఎదుట మొదటి నీలో ప్రార్థన అగ్ని ఉండాలి. రెండవది విశ్వాసమైన అగ్ని ఉండాలి. మూడవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధత ఏముండాలి? పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేమండి. నువ్వు పరలోకి వెళ్ళాలంటే నీకేముండాలి? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మీరు చెప్పే వరకు నేను ఇలాగే మాట్లాడతాను. ఏముండాలి? గట్టిగా చెప్పాలి. నీ దగ్గర పరిశుద్ధత ఉన్నదా? నా దగ్గర పరిశుద్ధత ఉందా? ఈరోజు మనం పరిశీలన చేసుకుందామని. పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేము. ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడిని గనుక, చెప్పండి అమ్మా,
నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా ఎలాగ ఉండమంటున్నాడు? పరిశుద్ధంగా ఉండమంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎలాగున్నాడండి? తండ్రి తాగి వచ్చి పిల్లలకు బుద్ధి చెప్తున్నాడు అనుకోండి, తల్లి రంకు చేస్తూ పిడకు బుద్ధి చెప్తుంది అనుకోండి, అది ఎలాగుంటుందండి? చెప్పండి. నువ్వు చెప్పేవిలే అంటుంది. కానీ నా దేవుడు ఎలాగున్నాడు? నేను పరిశుద్ధుడను, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? నా యేసు మాట్లాడుతున్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనాను స్థాపించగలడా? నా యేసు పాపము లేనివాడు, నా యేసు పరిశుద్ధుడు, నా యేసు నీతిమంతుడు. కనుకనే అనేకులను ఆయన ఏం చేయగలుగుతున్నాడండి? నీతిమంతులుగా చేయగలుగుతున్నాడు, పరిశుద్ధులుగా చేయగలుగుతున్నాడు. బైబిల్లో మనం చూసినట్లయితే ఆది కాలంలో యాషేబు అని ఒక మనుష్యుడు ఉన్నాడండి. ఎవరండి? యాషేబు అని ఒక మనుష్యుడు. ఆ మనుష్యుడు దైవ భయం కలిగినటువంటి వాడు, పరిశుద్ధత కలిగినటువంటి వాడు, పరిశుద్ధతతోటి మన్నింపబడుతున్న వ్యక్తి అండి. అతడు తన అన్నల చేత అమ్మబడి మరలా పోతీఫర్ మరలా అమ్మబడి ఇథియోపియాలో ఏం చేశారండి? పోతీఫర్కి అమ్మాడండి. ప్రార్థన అగ్నిని చూసాం, విశ్వాసమైన అగ్నిని చూసాం. ఇప్పుడు పరిశుద్ధత. యాషేబు అని ఒక మనుష్యుడు పోతీఫర్ ఇంట్లో చాలా నమ్మకంగానండి, చాలా నమ్మకంగా. ఎంత నమ్మకంగా అంటే ఇంటి తాళాలు పట్టుకొచ్చి ఎవరికి ఇచ్చేసాడండి పోతీఫరు? చెప్పండి. యాషేబుకి ఇచ్చేసాడండి. మన ఇంటి తాళాలు మన పనివారికి మనం ఇస్తామా అండి? మన పని వాళ్ళకి మనం ఇస్తాము ఇంటి తాళాలు? అంటే యాషేబు ఎంత పరిశుద్ధతగా ఉన్నాడో చూడండి. కొంచెము కూడా పాపం అంటుకోకుండా జీవిస్తున్నాడు. ఆ ఇంటి యజమానురాలు యాషేబుని చేతులు పట్టుకుని ఆమె తన యొక్క వాంఛను తీర్చుకోవాలని యాషేబుని చాలా ఇబ్బంది పెడుతుందండి. యాషేబు ఆమెకు చెప్తున్నాడు, అమ్మా ఇది నా దేవునికి ఏయమైన కార్యము, ఈ కార్యం చేస్తే నా పరిశుద్ధత ఏమైపోద్ది? పోతుంది. నాలో ఉన్న ఈ పరిశుద్ధ అగ్ని ఏమైపోతుంది? ఆరిపోతుంది. కనుక ఈ పరిశుద్ధ అగ్ని నాలో ఆరిపోకుండానట్లు ఈ కార్యము నేను చేయజాలనమ్మా. నీవు నాకు తల్లితో సమానం, నేను ఈ కార్యం చేయను, నన్ను విడిచిపెట్టేమని ఆమెను బతిమాలుకుంటున్నాను. ఆమె ఏం చేస్తుందంటే విడిచిపెట్టట్లేదండి. యాషేబు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఈ పరిశుద్ధత కాపాడుకునే విషయంలో ఆమె చేతులలో నుండి ఆమె జారుకున్నప్పుడు తన వస్త్రములు కూడా ఆమె చేతిలో మిగిలిపోయినా సరే తనలో ఉన్న ఈ పరిశుద్ధతను అగ్ని ఆరిపోకూడదని అక్కడ నుండి అతను ఏం చేశాడండి? దేని నిమిత్తం పారిపోయాడు? పరిశుద్ధ అగ్ని ఆరిపోకూడదు, తనలో మండుచున్న అగ్ని ఏమవ్వకూడదని, ఆరిపోకూడదని అక్కడ నుండి పారిపోయాడు. ఈ పరిశుద్ధ అగ్నిని ఎక్కడ పొందుకున్నాం? ప్రియమైనటువంటి వారరా, ఆ దినాలలో యాషేబు దినాలలో ధర్మశాస్త్రం లేదు, ధర్మశాస్త్రం లేదు, పరిశుద్ధతను గూర్చిన బోధ చేసే బోధకులు లేరు. ఉన్నారా? ఏమండి వింటున్నారా మీరు? యాషేబు దినాలలో ధర్మశాస్త్రం ఉందా? పరిశుద్ధతను గూర్చి బోధించే బోధకులు ఉన్నారా? లేరండి. మరి యాషేబు ఎక్కడ నేర్చుకున్నాడు? తండ్రి దగ్గర నేర్చుకున్నాడు. తండ్రి దగ్గర నేర్చుకున్నాడండి. తండ్రి దగ్గర తాను నేర్చుకున్నాడు కనుక పాప చింతన కలిగి, ఏం కలిగండి? పాప చింతన కలిగి, అయ్యో తన అన్నలు పాడైపోకూడదు, తన అన్నలు పాపం చేయకూడదని వారు చేసే ప్రతి క్రియలు పట్టుకొచ్చి ఎవరికి చెప్పేవాడండి? దేని వాళ్ళని చెప్పాడు తెలుసండి?
నా అన్నలలో ఉన్న పరిశుద్ధతని అగ్ని ఆరిపోకూడదు, నా అన్నలు పాడైపోకూడదు, నా అన్నలు పాపములు పడిపోకూడదని ఇవన్నీ కూడా తండ్రికి, అంటే బాల్య దశ నుండి పరిశుద్ధతను గురించి అవగాహన ఎలా కలిగిందంటే తండ్రి బోధించాడండి. ఆ దినాల్లో లేఖనాలు లేవు, ఆ దినాల్లో ధర్మశాస్త్రం లేదు, ఆ దినాల్లో దేవుని యొక్క వాక్యాన్ని బోధించి బోధకులు లేరండి. ఆ దినాలలో యాషేబు తనలో ఉన్నటువంటి పరిశుద్ధ అగ్నిని ఎలా కాపాడుకున్నాడో చూడండి. అవకాశం ఉంది, పాపం చేయడానికి అవకాశం ఉంది, కానీ అతను ఏం చేస్తున్నాడండి? దాని నుండి పారిపోతున్నాడు. పారిపోయి ఏం కాపాడుకున్నాడండి? ఏం కాపాడుకున్నాడు? నీవు నీ పరిశుద్ధతను కాపాడుకున్నావా? నీ పరిశుద్ధతను కాపాడుకున్నావా? యాషేబు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు గనుక, తనలో ఉన్న పరిశుద్ధతను తను కాపాడుకున్నాడు గనుక ఒక్కనాటికి ఐగుప్తు మహాసామ్రాజ్యానికి యాషేబుని దేవుడు ఏం చేశాడండి? రాజుగా చేశాడు. గట్టిగా దెబ్బలు కొట్టండి, దేవుని మహింపరుద్దాం. గట్టిగా దెబ్బలు కొట్టి. యాషేబు ఐగుప్తుకి ఎలాగెళ్ళాడండి? ఎలాగెళ్ళాడు? దాసుడికి వెళ్ళాడు. తర్వాత నేరస్తుడిగా అయ్యాడు. నేరస్తుడు కాస్త ఇప్పుడు ఏమయ్యాడు? ఎందుకో తెలుసా? అతనిలో ఉన్న పరిశుద్ధత అనే అగ్నిని అతడు ఆరిపోనివ్వకుండా కాపాడుకున్నాడు. నీలో ఉన్న పరిశుద్ధత కూడా నీలో అది ఏమవ్వకూడదు, ఆగిపోకూడదు, ఆరిపోకూడదు అండి. అది పరిశుద్ధుడా, 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 మాలో ఈ యోగ్యత ఉన్నదయ్యా. అట్టి మాతో ఎంతో తేటగా నువ్వు మాట్లాడావేసయ్యా. మాట్లాడింది మనుష్యుడు కాదేసయ్యా. నీ స్వరాన్ని మాకు వినిపించావు, నీ స్వరమును మాకు వినిపించావయ్యా. మేము ఆరిపోయే దీపం వలె ఉన్నామేమో, ఆరిపోయే దీపం వలె ఉన్నామేమో. మమ్మల్ని మీరు వెలిగించండి నాయన, మమ్మల్ని మీరు వెలిగించండి. ప్రార్థనలు వెలిగించండి, విశ్వాసములు వెలిగించండి, పరిశుద్ధతలు వెలిగించండి. పరిశుద్ధాత్మలు మమ్మల్ని వెలిగించి పర సంబంధమైన భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మాకు దయచేయనైనా. విత్తబడిన వాక్యమునైనా, ప్రకటింపబడిన వాక్యము ప్రభువా, మేము విన్న వాక్యము మాలో నూరంతలుగా మీరు ఫలింపు చేయనైనా, మాలో నూరంతలుగా ఫలింపు చేసి నేను నూరంతలుగా మేము ఆశీర్వదింపబడినట్లు మీరు చేయండి ప్రభునైనా. ఈ ప్రజలను దీవించండి, ఈ ప్రజలను కాపాడండి, ఈ ప్రజలను సంరక్షించండి, ఈ ప్రజల్ని ఆత్మతో నింపండి నాయన. నీ ఆత్మతో నింపమని మా కొరకు ప్రాణం పెట్టిన యేసు శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి బ్రతిమాలి వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.